ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు నాన్న. అందరూ బాగున్నారా? నువ్వు బాగున్నాను. మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ రీతిగా దేవుడిచ్చిన చక్కని అవకాశమును వినియోగించుకొనుటకు దేవుడు కృప చూపుతూ వస్తున్నందుకు వందనాలు. ఈ యూట్యూబ్ ద్వారా ప్రతి బుధవారము కొంత సమయము దేవునిలో గడుపుతూ వాక్యమును వింటూ బలపరచబట్టకు దేవుడు మనకు అనుమతించినందుకు దేవునికి స్తోత్రములు. ఆయా ప్రాంతముల్లోనూ, ఆయా రాష్ట్రములు, జిల్లాల్లోనూ, ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రియపిల్లలైన అందరికీ మీకందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిచర్య నిమిత్తము మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు, చేస్తున్నటువంటి సహాయము, అలాగనే ప్రోత్సహిస్తున్నటువంటి తీరు, బలపరుస్తున్నటువంటి విధానము నన్ను ఎంతో పురికొల్పుతూ ఉన్నది. అన్నిటికీ మించి దేవాది దేవుడు ఈ పరిచర్యను ప్రారంభించుటకు, ఈ పరిచర్యను ముందుకు నడిపించుటకు ఆది నుండి ఇప్పటి వరకు తోడయుండి తన కృపచేత లేవనెత్తుచు, బలపరుస్తూ, ఓదారుస్తూ, కనికరిస్తూ గమ్యం వైపు నడిపిస్తున్న దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక. లేఖన భాగమును చదువుకొని దేవుని నామమును మహిమపరచుకుందాము. మనందరికీ తెలిసినటువంటి కీర్తన 128 4వ చరణం చదువుకుందాం. 128వ కీర్తన 4వ చరణం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే కలిగినటువంటి వాడు, కలవాడు, గలవాడు. ఏమేమి కలిగి ఉండాలి అని బైబిల్లో స్పష్టంగా దేవుడు మన విషయంలో రాసించారో, దాని విషయంలో బైబిల్లో దేవుడు మెచ్చుకున్న, దేవుడు మహిమపరిచిన, దేవుడు ఘనపరిచిన పిల్లలు చాలామంది మాదిరిగా మన ముందు రాయబడినటువంటి వాళ్ళు ఉన్నారు. వారిలో కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ రోజున. యెహోవా యందు భయభక్తులు గలవాడు అనేటువంటి మాట ద్వారా మనము బైబిల్లో ఉన్నటువంటి వారు ఏమేమి కలిగి దేవునిని ఘనపరిచారు, స్తుతించారు, మహింపరిచారో ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాద స్తోత్రములకు కారణభూతుడైన తండ్రి, రక్షకుడా, మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభువా. కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి ప్రభువా. మేము ఏం కలిగిన వారమో, నువ్వు మమ్మల్ని ఏమి కలిగి ఉండమన్నావో దాని విషయంలో ప్రభువా మేము ధ్యానించడానికి, నిన్ను ఆశ్రయించగా నీవు బయలుపరిచే విషయాలను బట్టి వందనాలు. మీరు నోరు తెరిచి మాట్లాడండి. మా తండ్రి విరచి వడ్డించి సమృద్ధిగా పెట్టి సంతృప్తిపరిచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీకు తోడైండునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును అని చెప్పారు. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, దేవుడు మనల్ని గొప్ప చేయటానికి, దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి, దేవుడు మనల్ని లోకంలో ప్రత్యేకమైన విషయంలో ఉంచడానికి ఆయనకి పెద్ద పనేమీ కాదు. ఎందుకంటే ఆయన చాలా పెద్ద పెద్ద పనులు చేసినటువంటి ఆయన. భూమి లాంటి గోళమును, చంద్ర నక్షత్రం లాంటి నక్షత్రములను, ఆకాశమును, సమస్తమును సృష్టించినటువంటి ఆయనకి, ఇవన్నీ సృష్టించి ఇందులో జీవరాశులను సృష్టించి, ఆ జీవరాశుల్లో ఒక జీవరాశిగా మనల్ని సృష్టించకుండా మనల్ని ప్రత్యేకంగా సృష్టించి ఈ భూమిని ఏలడానికి మానవుని సిద్ధపరిచిన దేవునికి మనకు కావలసినవి, మనం అడిగినవి ఇవ్వటానికి ఆయనకి పెద్ద సమస్య ఏమి కాదు. కానీ ఎప్పుడు ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఏది మనకు అనుగ్రహిస్తే మనకు క్షేమము ఆయనకి తెలుసు కనుక ఆయన సమయంలో ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. అయితే మనమేం చేస్తున్నామంటే దాని విషయంలో దేవుడు మనకి ఏదో చేయాల్సింది చేయలేదని, మనకి ఇవ్వాల్సింది ఇవ్వలేదని,
మనం పొందాల్సింది పొందుకోకుండా ఆయన ఆటంకపరిచాడని ఎన్నో విధంగా దిగులు పడుతూ ఉంటాం, దేవుని మీద నేరాలు వేస్తూ ఉంటాం. అలా కాకుండా దేవుని యొక్క సమయం కొరకు, దేవుని యొక్క చిత్తం కొరకు, దేవుని యొక్క నడిపింపు కొరకు ఆ, ఎదురు చూసేవారు తప్పకుండా ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా ఉంటారు. ప్రత్యేకతను సంతరించుకుంటారు, ప్రత్యేకంగా ఆలోచిస్తారు, ప్రత్యేకంగా బలపరచబడతారు. అందుకు మాట ఉంది, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు. అవును కదా. కనుక మనం చదివిన లేఖన భాగంలో యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఈ యొక్క దేవుడిచ్చేటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాద కృప మేలులను మనం అనుభవించుటకు దేవుడు మొట్టమొదట కోరుకున్నది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయము, భక్తి. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఇట్లాగా ఆశీర్వదించబడతారని కింద లిస్టు రాయబడింది అనమాట. సామెతల గ్రంథకర్త అంటే మరి సొలొమోను గారు రాస్తూ 3వ అధ్యాయంలో దేవుని యందు మనము ఉండవలసినటువంటి తీరును గురించి మరికొన్ని వివరంగా రాస్తాడు. అప్పుడు మనకు ఆశీర్వాద దీవెనలే కాకుండా శరీరంలో ఉన్నటువంటి భాగాలు పుష్టిని ఎలా కలిగి ఉంటాయి, మరి ఆశీర్వాదకరంగా ఎలాగ ఉంటామని మరొకసారి రాశాడు. 3వ అధ్యాయము సామెతల గ్రంథంలో 7వ సామెత చదువుకుందాం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఇప్పుడు మనం ఏమేం చేస్తే ఏమేమి వస్తుందో ఇక్కడ చక్కగా రాయబడ్డారు. కాబట్టి నీ కొట్లలో ధాన్యం ఉండాలంటే ఏం చేయాలి, నీ ఎముకలలో సత్తు ఉండాలంటే ఏం చేయాలి, నీ దేహంలో ఆరోగ్యం ఉండాలంటే ఏం చేయాలి, నీకు జ్ఞానం రావాలంటే ఏం చేయాలి. ఇలాగా మనము ఆలోచన చేసినప్పుడు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో దేవాది దేవుడు. దీని అన్నిటికీ కారణం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా మనము ఏదేదో చేయాలని ఆశపడుతున్నాం. కొంతమంది అయితే అసలు దేవుడు లేదు, దయ్యం లేదు అంటుంటారు. ప్రియమైన పిల్లలారా, నేను మాట్లాడేటువంటి మైకు దీనిని డిజైన్ చేసినటువంటి డిజైనర్ లేడు అనటం ఎంత అబద్ధమో, దేవుడు లేడు అనటం కూడా అంతే అబద్ధం. దేవుడు ఉన్నాడు. ఎందుకనంటే ఇంత చక్కని అమరిక అమర్చిన, మరి ఇంత చక్కని డిజైన్ చేసినటువంటి దేవుడు నియమం ప్రకారం సూర్యులు, చంద్రుడు, భూమి, ఆకాశంలో ఉన్న ప్రతిదీ కూడా ఒక నియమం ప్రకారం, ఒక టైం ప్రకారం రౌండ్ అవుతూ వస్తూ ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి, తమ తమ పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. సర్వసృష్టిలో ఆయన చేసిన సర్వసృష్టి కూడా పశువులేమి, పక్షులేమి సమస్తము కూడా ఆయన చెప్పినట్లుగా చేస్తూ ఉన్నాయి. చంద్ర నక్షత్రాలు ఏంటి, ఆకాశం ఏంటి, భూమి ఏంటి, అన్నీ కూడా ఆయన చెప్పినట్లుగానే చేస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు సమస్య ఎవరితో వచ్చిందంటే దేవునికి మానవుడితోనే. ఊరికే గోరు గిల్లేసినట్టు గిల్లేయటం పెద్ద సమస్య కాదు దేవుడికి. కానీ ఎందుకో మన మీద ఉన్న ప్రేమ, మన మీద ఉన్న అనురాగం, మనలను ఆయన సృష్టించినటువంటి రీతిని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని ఎందుకో ప్రేమిస్తున్నాడు, మనల్ని ఎందుకో ఇంకా శుద్ధులుగా చేసి నిలబట్టాలని ఆశపడుతున్నాడు, బలపరచాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి ఇలాంటి స్థితిలో వదిలేయకుండా వీళ్ళని బాగు చేయాలి, మానవుని బాగు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దానిని బట్టి ఆయన చేయవలసిందంతా చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. కానీ మనం చేయాల్సింది కూడా కొన్ని ఉన్నాయి. మానవుడిగా సర్వజీవల రాశిలో ప్రత్యేకంగా జన్మించినటువంటి వారిగా, మరి దేవుని కంటే కొంచెం తక్కువగా చేయబడినటువంటి మనం చేయవలసినవి కూడా కొన్ని ఉన్నాయి. మనం చేయాల్సినవి మనం చేస్తే దేవుడు చేయాల్సింది ఖచ్చితంగా ఆయన ఎప్పుడు చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఇట్టి విషయంలో మొట్టమొదటి విషయం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంటంటే ఒక పెద్ద సమస్య, దేవుడు ఎవరు అని. అలాగనే దీనిలో ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే నేను ఒక దేవుణ్ణి సృష్టించాను, ఇదే దేవుడు అంటాం.
నేనొక దేవుణ్ణి పెట్టాను, ఇదే దేవుడు అంటాం. నేనొక దేవుణ్ణి రూపించాను, ఇదే దేవుడు అంటాం. ఇట్లాగా అహరోన్ గారి కాలం నుంచి మనిషే రూపాలు చేసి, మనిషే ఆ రూపాలకి మహిమను ఆపాదింపజేసి దేవుళ్ళుగా కొలుస్తున్నటువంటి పరంపరలో దేవాది దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నటకు అనేక రీతిలుగా మనకు రుజువులను దేవుడు అంటే ఆయన గుణగణాలేంటి, దేవుడు అంటే ఆయన నివాసం ఏంటి, దేవుడు అంటే ఆయన ఔన్నత్యం ఏంటి, అవి ఎవరిని అడిగితే చెప్తారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఆకాశాన్ని అడుగు, భూమిని అడుగు, ప్రకృతిని పరిశీలించు, అలాగనే నీ జనన విధమును గురించి ధ్యానించు. దేవుడు చక్కగా ప్రత్యక్షమవుతాడు, దేవుడు చక్కగా మనతో మాట్లాడుతాడు. అయితే దీనంతటినీ పక్కన పెట్టి దైవములు కాని వాటిని దైవములుగా భావించేవారు కొందరైతే ఆ దైవాలకు రూపాలను, ఆ దైవాలకు మహిమను ఆపాదించి మరి అనేక మంది ఆ మార్గము దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, మరలా తిరిగి వచ్చేటువంటి ఆప్షన్ కూడా లేకున్నంత దూరం వెళ్ళిపోయారు. అయితే దేవుడు ఎందుకో మనల్ని కనికరించి, తన కృపను అనుగ్రహించి, మనం కూడా చాలా దూరం వెళ్ళిపోయిన మనల్ని కనికరించి కృప చూపించి తన యందు భయభక్తులు కలిగి ఉండే కృపను అనుగ్రహించిన దేవాదేవునికి మహిమ కలుగునుగాక. కనుక మొట్టమొదటిగా మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉందుముగాక. ఆమేన్. ఒక మనిషిని మనం చూద్దాము. అపొస్తలుల కార్యముల గ్రంథంలో 8వ అధ్యాయము 2వ వాక్యానికి ఒకసారి రండి నాన్న. అపొస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం. భక్తిగల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతనిని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ ఒక మనిషిని మనం చూస్తాం, సంఘాన్ని పాడు చేసేటువంటి ఆయన. మనం కూడా ఇతరులను పాడు చేసేటువంటి పరిస్థితిగా ఉండకూడదు. ఇతరులను మరి దేవునిలోకి నడిపించే బిడ్డలుగా, ఇతరులను దేవుని గురించి అర్థమయ్యేటువంటి బిడ్డలుగా మనము ఒక్కసారి పరిచయము కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ 8వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగింది. హింస కలిగినప్పుడు అపోస్తలులు తప్ప అందరూ కూడా చెదిరిపోయారు. అయితే భక్తిగల మనుష్యులు స్టెఫనుని సమాధి చేశారు. చూడండి, ఇప్పుడే చెప్పాను కదా, భక్తిగల మనుషులు. ఎవరెందు భక్తి కలిగినటువంటి వారు? యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తిగల మనుషులుగా మనం ఉంటున్నామా? భక్తిహీనులుగా ఉంటున్నామా? భక్తి లేని వారిగా ఉంటున్నామా? 3 భాగాలండి ఇందులో. భక్తి లేనివారు, భక్తిహీనులు, భక్తి కలిగినటువంటి వారు. అర్థమైందండి? అసలు భక్తి అంటేనే లేని వాళ్ళు. భక్తి ఉంటుంది కానీ హీనంగా చేస్తుంటారు. అంటే అర్థం చేసుకోరు, తాము వెళ్ళినటువంటి త్రోవ పరిస్థితే భక్తి అనుకుంటారు. కానీ భక్తి కలిగినటువంటి వారు నిజదేవుణ్ణి వెతుకుతారు, నిజాన్ని వెతుకుతారు, నీతిని వెంబడిస్తారు, న్యాయం కోసం పరితపిస్తారు, రక్షకుని అంగీకరిస్తారు. ఆ ఏకైక దేవుని గుణలక్షణాలు ఎవరి దగ్గర ఉన్నాయో ఆ గుణలక్షణాలు కలిగిన దేవుణ్ణి కనుగొంటారు, ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరిస్తారు, ఈ జీవితాన్ని సార్థకంగా మార్చుకుంటారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా తీర్చిదిద్దుకుంటారు. కాబట్టి భక్తిగల మనుషులుగా ఉందుముగాక. ఆమేన్. యోబు గారి గ్రంథంలో 34వ అధ్యాయానికి ఒకసారి అన్నానా, 34వ అధ్యాయం 10వ వాక్యం చదువుతాను. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. అన్యాయము చేయని వాడు దేవుడు. ఆమేన్.
ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, విజ్ఞానము గల మనుషులారా. ఎవరు ఏం కలిగిన వాళ్ళు? మొట్టమొదట భక్తి కలిగినటువంటి వారు దేవుణ్ణి కనుగొంటారు. తర్వాత విజ్ఞానము కలిగినటువంటి వారు దేవుణ్ణి కనుగొంటారు. ఆమేన్. చూడండి, ఏమాత్రము దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి జ్ఞానంతో ఆలోచిస్తే, దేవుడు మానవుడికి ఇచ్చిన జ్ఞానాన్ని పక్కన పెట్టి మనిషి జ్ఞానం పెంపొందించుకున్నాడు. ఉండకూడదని కాదు, కానీ అది ఎంతకాలో ఉండాలి, అంతలోనే ఉండాలి. కాబట్టి దేవుడు మనిషికి ఇచ్చినటువంటి జ్ఞానంతో ఆలోచిస్తే, దేవుడు మనిషికి ఇచ్చిన జ్ఞానంతో ఆలోచిస్తే ఆ దేవుడు అర్థమవుతాడు. ఆ నిజమైన దేవుడి దగ్గరికి మనము చేరుకోగలుగుతాం. కాబట్టి భక్తి గల జనులు, రెండవది విజ్ఞానము కలిగినటువంటి జనులు. తర్వాత యోబు గారి గ్రంథంలోనే 22 అధ్యాయానికి ఒకసారి రెండానా చక్కని లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. 22వ అధ్యాయం మీ దగ్గర కూడా బైబిల్లోనే నేను తలుస్తూ ఉన్నాను. 22:8 వచనం చదువుతాను. బాహుబలము గల మనుషునికే భూమి ప్రాప్తించును, ఘనుడని ఎంచబడిన వాడు దానిలో నివసించును. ఆమెన్. బాహుబలము కలిగినటువంటి వారికి దేవుడు, బాహుబలం అంటే తిని ప్రాక్టీస్ చేయటం ద్వారా అని కాదు. అక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి, చాలామంది అంటారు కదా, బ్రతకడానికి మనకి కాళ్ళు చేతులు ఇచ్చాడు. చూడండి, పని చేసుకోవడానికి మనకు దేవుడు కృప చూపించారు. అంటే కష్టపడేటువంటి వారికి దేవుడు అర్థమవుతాడు. ఎక్కువగా కష్టపడటం నేర్చుకోవాలి, మాటలు చెప్పి బ్రతకడం కాదు. బాహుబలము గల మనుషునికే భూమి ప్రాప్తించును, ఘనుడని ఎంచబడిన వాడు దానిలో నివసించును. అర్థమైందా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత మనము బలము కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి, బాహుబలము కలిగిన బిడ్డలుగా ఉండాలి, జ్ఞాన బలము కలిగిన బిడ్డలుగా ఉండాలి, భయభక్తుల బలము కలిగిన బిడ్డలుగా ఉండాలన్నమాట. ఎలా పడితే అలాగా జీవిస్తూ దేవుడు అర్థం కావాలంటే అర్థం కారండి. అర్థమైందా? భక్తి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా, రెండవది జ్ఞానముతో ఆలోచించడం ద్వారా, మూడవది పని చేయటం ద్వారా. దేవుడిచ్చిన బలం, దేవుడిచ్చిన శక్తి, దేవుడిచ్చినటువంటి వాటితో మనము సోమరులుగా ఉండకూడదు. ఏం చేయాలి? ఈ బాహువులోనూ దేవుడు అనుగ్రహించింది పని చేసుకొని బ్రతకమని. కానీ సోమరి వాళ్ళుగా తయారైపోయి వేళ చూడండి, ఎక్కడ చూసిన అల్లరి, ఆగము, తొందర, కలవరము, భయంకరమైనటువంటి రక్తపాతము, చిందరవందర ఎక్కడ జరుగుతాయా అంటే పని పాట లేని వాళ్ళు అన్నాడు. వాక్యంలో రాయబడింది, పని పాటలు లేని కొంతమందిని ఎమ్మడి పెట్టుకొస్తారంట కొంతమంది. కనుక మనము దేవుడిచ్చినటువంటి రెక్కలతో చక్కగా పని చేసుకుంటూ దేవునిని స్తుతిస్తూ ఆయనను ఘనపరిచి మహిమపరచుదుమగాక. అందుకనే బలము కలిగినటువంటి జనులారా, ఏం కలిగి ఉండాలి? బలము కలిగి ఉండాలి. అంటే ఏంటి? ఎవరో చెప్తే, ఏదో చెప్తే మనం ఏదో నమ్మేసి ఏదేదో పాడైపోవటం కాదు. ఏమంటే విశ్వాసంలో బలము కలిగి ఉండాలి, భక్తిలో బలము కలిగి ఉండాలి, పనిలో బలము కలిగి ఉండాలి, చదువులో బలము కలిగి ఉండాలి. అర్థమైందా? అన్నిటిల్లో నీవు బలవంతుడు. అందుకని క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడు కమ్ము అని తిమోతి గారికి పౌలయ్య గారు చెప్తూ ఉంటాడు. అర్థమైందా? నా కుమారుడా, దైవజనుడా, నీవు క్రీస్తు యేసునందున్నటువంటి కృప చేత బలవంతుడు కమ్ము. తిమోతి గారికి రాస్తూ పౌలయ్య గారు 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 1వ వచనం, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. ఆమెన్. తర్వాత మనం చూస్తున్నట్లయితే మరొక మనుషునిగా మనం చూద్దాం. ఏంటంటే నెహెమ్యా గారి గ్రంథము 13వ అధ్యాయము 13వ వాక్యం, 13 దేవునికి స్తోత్రం కలుగునుగాక. నెమ్మదిగా వినండి, వాక్యము జాగ్రత్తగా గమనించండి. 13 నేను చదువుతున్నాను.
నమ్మకము గల మనుష్యుడని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని, సాదోకోను శాస్త్రిని, లేవీలలో పెదాయాను ఖజానా మీద నేను కాపురులుగా నియమించింది. నమ్మకము గల మనుషులు ఏముండాలి? ఒకటి బలము కలిగిన బిడ్డలుగా, 2 భక్తి కలిగిన బిడ్డలుగా, 3 విజ్ఞానము కలిగిన బిడ్డలుగా ఉండాలి. తర్వాత 4వదిగా మనం చూసినట్లయితే, సీరియల్ అటు ఇటు మారిందని కన్ఫ్యూజ్ అవ్వబాకండి. ఇప్పుడు 4వ విషయం చెప్తా ఉన్నాను చూడండి. నమ్మకము కలిగినటువంటి వారిగా ఉండాలి. ఇవాళ ఏమండి, లోక సంబంధంగా దేవుని మీద ఆశ పెట్టుకునేవారు లేరు, దేవుణ్ణి నమ్మేవారు లేరు. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని, బైబిల్ని అడ్డం పెట్టుకొని బ్రతుకు తెరువు కోసం బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు ఎన్నో కనపడుతున్నాయి. దయచేసి నన్ను క్షమించండి. ఏమండి, ఈ మాట చెప్తున్నందుకు అడ్డం పెట్టుకోవద్దు. ఏమండి, అడ్డం పెట్టుకొని బ్రతుకు తెరువు కోసం చాలా మార్గాలు లోకంలో ఉన్నాయి. కానీ దేవుణ్ణి నమ్ముకోకుండా దేవుణ్ణి అమ్ముకోవద్దు. ఇస్కరియోతు యోధ ప్రభువుని అమ్ముకుంటానికి సాహసించాడు, చూసారా? కాబట్టి ప్రియమైన పిల్లలారా, దేవునిని నమ్ముకొందుముగాక. నమ్మకము కలిగినటువంటి వారు, దేవుని స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 41వ అధ్యాయము ఆదికాండములకు ఒకసారి అండి, మరొక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండము 41వ అధ్యాయం 38వ వచనం నేను చదువుతాను. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా? అది దేవుని ఆత్మగల మనుషులు ఏం కలిగి ఉండాలి? ప్రియమైన పిల్లారా, భక్తి కలిగి ఉండాలి, విజ్ఞానము లేక జ్ఞానము కలిగి ఉండాలి, తర్వాత బలము కలిగి ఉండాలి, తర్వాత నమ్మకం కలిగి ఉండాలి, తర్వాత ఏం కలిగి ఉండాలి? దేవుని ఆత్మ కలిగి ఉండాలి. కొంతమంది ఏ ఆత్మ ఎప్పుడు వచ్చి పడుదో తెలియదు. కోపపు ఆత్మ, ఇసుకుదల ఆత్మ, దురాత్మ, ఏంటండి అపవిత్రాత్మ, ఎన్నో ఆత్మలు వచ్చేస్తూ ఉంటాయి. ఎలాగైతే అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది చాలా దుఃఖకరమైన విషయం నాన్న. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించి చూడండి. దేవుని ఆత్మగల మనుష్యుడు, దేవుని ఆత్మగల మనుషులు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా, జ్ఞానము కలిగినటువంటి దాంతో ఆలోచించే వారిగా, దేవుడిచ్చినటువంటి బలముతో శక్తితో పని చేసుకునేటువంటి వారిగా, అలాగనే దేవుని యందు ఆ నమ్మకము కలిగినటువంటి బిడ్డలుగా, అలాగనే దేవుని ఆత్మ కలిగిన బిడ్డలుగా ఉంటే దేవుడు తప్పకుండా అర్థమవుతాడు. ఎవరినో ముంచాలని, ఎక్కడో లంచం తీసుకోవాలని, కష్టపడాల్సిన వయసులో కష్టపడకుండా ఎక్కడి నుంచో తేరగా వస్తుందని దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని మర్చిపోయి, చూడండి శాంసన్ గారు ఏం చేశాడు? తనకిచ్చిన బలాన్ని పక్కన పెట్టాడు, లోకాన్ని ఆశ్రయించాడు, పాపాన్ని ఆశ్రయించాడు, అక్రమ సంబంధాలను ఆశ్రయించడం ద్వారా ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. అందుకనే బలము గల, ప్రజ్ఞ గల లేక జ్ఞానము గల లేక నమ్మకము గల, భక్తి గల, దేవుని ఆత్మ కలిగినటువంటి బిడ్డలంగా ఉన్నప్పుడు దేవుడు మనకు అర్థమవుతాడు. ఆ దేవాది దేవుడు ఇలాంటి ఆశీర్వాదకరమైనటువంటి వరములను నీకు అనుగ్రహించి ఆయన అర్థమగునట్లుగా నీకు కృప దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు మా తండ్రి, వందనాలనైనా కృపలో జ్ఞాపకం చేసుకునేంతవరకు కృప చూపినందుకు వందనాలు. ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ప్రియ పిల్లలతో మా తండ్రి ఈ రీతిగా బుధవారం రోజు కలుసుకోవడానికి సహాయం చేశారు ప్రభువా. ఈ కార్యక్రమాన్ని దీవించండి. 1000 మంది విని ఆశీర్వదించబడటానికి సహాయం చేయండి ప్రభువా. చెట్టు కథలు, పెట్టు కథలు, కట్టు కథలు నైనా మాకు నేర్పలేదు, కానీ ఇదిగో తండ్రి నైనా నా తండ్రి మీ సన్నిధిలో ప్రభువా నీ కృపచేత మీ ఆత్మను దయచేసి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ ఆత్మచేత ఎందరూ నడిపించబడతారు, వాళ్ళు నీ బిడ్డలను పెడతారు కనుక ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని ప్రభువా నైనా మారుమూల ప్రాంతాలకు నా తండ్రి ఈ యొక్క వర్తమానం వెళ్ళుటకు, వినుటకు
వారందరూ కూడా మేలు పొందుటకు, నిన్ను గుర్తించుటకు, నిన్ను కలిగి ఉండుటకు, నిన్ను ఆశ్రయించుటకు, నిన్ను వెంబడించుటకు సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీకు శుభమగుగాక. యెహోవా మీకు తోడైండునుగాక. పాదదీపము. యెహోవా, నిన్ను పోలినవాడు ఎవడునూ లేడు. నీవు మహత్యము గలవాడవు. నీ శౌర్యను బట్టి నీ నామము ఘనమైనదాయను. జనములకు రాజా, నీకు భయపడిన వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నింటిలోనూ నీ వంటి వాడు ఎవడునూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. శుభమగుగాక.